రోజు రోజుకి క్రైస్తవుల పరిస్థితి ఎక్కడికి దిగజారిపోతుందో మీరు గమనించండి. చెప్పి నాకు నోరు నొప్పి వస్తుంది, కానీ క్రైస్తవుల్లో యూనిటీ రావట్లేదు. ఇప్పటికైనా దయచేసి కాస్త యూనిటీ తెచ్చుకోండి సార్. కొంతమంది ఒక 100-200 మంది పాస్టర్లు, క్రిస్టియన్ లీడర్స్ కలిపి మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఏమని? మనం కూడా నాయకత్వంలో ఉండాలి, అధికారంలో మనం కూడా ఉండాలి, మనం కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి, మనం కూడా అసెంబ్లీలో ఉండాలి అని. మంచిదే. ఎవరు ఉంటారు? ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మళ్ళా వీళ్ళల్లో ఎవరైనా ఒకరు, సరే సార్ నేను వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, కంటెస్ట్ చేస్తానంటే, నువ్వు అనికిరావు అంటాడు ఒకడు. ఫలానా వ్యక్తి అంటే ఈ 100 మందిలో ఒక 50 మందికి నచ్చదు. అందరూ అంటారు మా క్రైస్తవులకు అధికారం కావాలని. ఆ వచ్చే నిలబడే వ్యక్తి ఎవరికి నచ్చడు. వాళ్ళు ఏదో ఒక లోపం పెడతారు. నీ సమస్య అది, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి అంటారు. నువ్వు ఉంటావా? నువ్వు నిలబడ్డావు అనుకో, ఆ మిగిలిన వాళ్ళకి మళ్ళీ నువ్వు నచ్చవు. ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మనం. దిస్ ఈజ్ అవర్ ఫెయిల్యూర్. అందరికీ కావాలి, క్రైస్తవులకి నాయకుడు కావాలి, అధికారంలోకి రావాలి, అసెంబ్లీలో పార్లమెంట్లో మన వాళ్ళు క్రైస్తవుల్లో నుంచి నిలబడాలి, వెళ్ళి కూర్చోవాలి. ఎవరు ఆ వెళ్ళేది? ఆ వెళ్ళే వ్యక్తికి సపోర్ట్ చేసేది ఎవరు? చెప్పలేరు. ఇక అక్కడ ఆగిపోతున్నాం మనం. ఎవడు నిల్చుంటానన్న వానికి వంకలు పెడతారు మీరు, ఎవడు పోటీ చేద్దామన్న వానికి పేరు పెడతారు మీరు, వాని వైపు వేలెత్తి చూపిస్తారు. మీకు ఎలాంటి వాడు కావాలో తెలుసా? పాపం లేనటువంటి వ్యక్తి కావాలా భూమి మీద మీకు పోటీ చేయాలంటే ఎలక్షన్స్లో. అలాంటి వాడు భూమి మీద ఉండడు కదా. ఒక యేసు ప్రభువుల వారు తప్ప ఎవరు లేరు కదా. మీ నియోజకవర్గంలో ఒక క్రైస్తవుని నిలబెట్టండి అమ్మా అంటే మీరు సెలెక్ట్ చేయలేరు. మీ వల్ల కాదు. ఒక 10 మంది, 20 మంది, 30 మంది వస్తారు, మేము పోటీ చేస్తామని. ఆ 30 మంది మీకు నచ్చరు కాదు, అసూయ. వీడెందుకు గొప్పడైపోవాలి, వీనికి ఎందుకు సపోర్ట్ చేయాలి, వీడినెందుకు అసెంబ్లీకి పంపించాలి, వీనికి ఎందుకు ఓట్లేయాలి అని మీలో మీకు అసూయలు, కుళ్ళు, కుతంత్రాలు, ఓర్వలేని తనం. ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాం సార్. మన క్రైస్తవ సమాజం అంతా కూడా ఇక్కడ వెనకబడిపోతున్నాం సార్. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. నాయకుడు కావాలంటాం, ఎవరా నాయకుడు? మీరు ఎన్నుకోలేరు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.